నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విచారణార్హతే సమస్య, పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచన, నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరపు న్యాయవాది సింగ్ వి. పూలే జీవితం స్ఫూర్తిదాయకం _సీఎం, మంత్రులతో కలిసి పులే సినిమాను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్కు ఆర్టీసీ బస్లో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులు ఉమర్, షర్జీల్కు బెయిల్ నిరాకరణ, నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి సాగాలని, ఒకరికొకరు సహకరించుకుందామని, ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి నడుద్దామని, ప్రపంచంలోనే అత్యున్నత జాతి స్థాయికి ఎదుగుదామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో ప్రపంచం తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఒకరోజు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ నిన్న ఒక సర్కులర్లో స్పష్టం చేశారు. నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, గ్రీన్ల్యాండ్ మాక్కావాలి, రక్షణ పరంగా ఆ దేశం కీలకం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. క్రీడా వార్తలు. భారత షట్లర్లకు పరీక్ష, నేటి నుంచి మలేషియా ఓపెన్ టెన్నిస్. నేటి సూక్తి: శ్రమించేవాడు ఎడారినైనా నందనవనం చేస్తాడు, సోమరిపోతూ బంగారు గనిలో ఉన్నా బికారిగానే ఉంటాడు. ఆరోగ్య చిట్కా: వేపాకు మరిగించిన నీటితో స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. నిన్నటి జీకే ప్రశ్న: 11 ఇండియా మైట్స్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? జవాబు న్యూఢిల్లీ. నేటి జీకే ప్రశ్న: భారతదేశ దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ ఎన్ని గిన్నిస్ రికార్డులను సాధించింది? నేటి జీకే ప్రశ్న మరోసారి: భారతదేశ దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ ఎన్ని గిన్నిస్ రికార్డులను సాధించింది?